ఈ నెల 26 తారీఖు గురువారం రోజు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పదిల గ్రామంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది ఆ రోజు టెంపుల్లో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా జాతి బిడ్డ యాదవ ముద్దుబిడ్డ అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ గారు, ఎక్స్ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జయపాల యాదవ్ గారు, అదేవిధంగా అంజయ్య యాదవ్ గారు, అదేవిధంగా శ్రీరాములు యాదవ్ గారు, మన ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మహేశ్వర నియోజకవర్గం, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి యాదవ ముఖ్య నాయకులందరూ కూడా కల్వకుర్తి పట్టణానికి వచ్చి వాళ్ళకు స్వాగతం చెప్పి ఇక్కడి నుంచి దాదాపుగా 200 వెహికల్లో మా యాదవ ముద్దుబిడ్డలందరూ కలిసి పదిల గ్రామానికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఆ యొక్క దేవదేవుడైనటువంటి ప్రపంచ దేశాలకు దిక్సూచినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క విగ్రహ ఆవిష్కరణ సంబరాల్లో పాల్గొంటారు. దానికి అందరికీ కూడా మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా రావాలి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక యాదవ జాతికి దేవుడు కాదు, గాడు కాదు, ప్రపంచ దేశాలకు జాతులకు అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా ఆయన పేరు పొందినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఆయన రాసినటువంటి భగవద్గీతనే ఈ యొక్క ఒక సారాంశాల ద్వారానే ప్రపంచ దేశం నడుస్తుంది. ఆ విధమైనటువంటి ప్రపంచ దేశాల్లో అయినటువంటి క్రిస్టియన్ మతం అనుకో, మరి అదేవిధంగా ముస్లిం మతం అనుకో, అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని ఇక్కడ ఉన్నటువంటి మిగతా కులాలు మిగతా మతాలు అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి, ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలి. మేము కూడా భారీ ఎత్తున తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి యాదవులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. ఇంకొకటి, గడిచిన కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ యాదవ జాతికి శ్రీకృష్ణ పరమాత్మ వంశం నుండి వచ్చినటువంటి మాకు రాజ్యాలని ఏ విధంగా ఏలాలనేది కూడా మాకు తెలిసినటువంటి చరిత్ర మా జాతి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను, మధ్యప్రదేశ్, పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రులు అయ్యిండ్రు, కేంద్ర మంత్రులు అయ్యిండ్రు. అంటే మాకు పరిపాలన గురించి అవగాహన ఉంది. ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో రాజకీయంగా ముందుకు ఎదగాలి, చైతన్యం రావాలి. ఇక్కడ కూడా మంచి ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు, ఎమ్మెల్సీ స్థానాలు సాధించే విధంగా మాలో ఐక్యత రావాలని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాం. ఆర్థిక సామాజికంగా ఎంతో ముందున్నా కూడా ఈ రాజకీయంగా వెనుకబడినటువంటి మా జాతిని ముందుకు తీసుకురావాలి, రేరేపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాకు మొట్టమొదటిటువంటి కల్వకుర్తి పట్టణంలో భారీ రిసీవింగ్ చేసుకునే ఆ పెద్ద నాయకులను భారీ ఎత్తున అక్కడ తరలి వెళ్ళి ఆ యొక్క శ్రీకృష్ణుని గొప్పతనం గురించి అందరికీ చాటే విధంగా ఈ యొక్క మీ పత్రిక ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే 26 తారీఖు నాడు గురువారం రోజున జరగబోయే ఈ నాగర్ కర్నూలు జిల్లాలో పదుర మండల్ హెడ్ క్వార్టర్లో, అంటే మాకు తెలిసి ఉత్తరప్రదేశ్లో శ్రీకృష్ణ జన్మస్థలం ఉంటే ఈ ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున టెంపుల్ ఏర్పాటు చేయడం జరిగింది, పదుర శ్రీకృష్ణ టెంపుల్. దానికి ముఖ్య అతిథిగా ఈరోజు రాష్ట్ర నాయకత్వం మొత్తం కదిలి రావడం జరుగుతుంది. ఈరోజు జాతికి సంబంధించిన పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా నవీన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా జయపాల్ యాదవ్ గారు, అంజయ్ యాదవ్ గారు, శ్రీరాములు యాదవ్ గారు, పార్టీలకు అతీతంగా అందరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దయచేసి ఇక్కడున్న యాదవ పెద్దలు, యాదవ జాతి మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళకు స్వాగతం పలకవలసిన అవసరం ఉంది. మనం ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దయచేసి రాజకీయాలకు అతీతంగా మన యాదవ సోదరులు అందరూ పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రేపు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి 200 కార్లతోటి ర్యాలీ తీసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాలి, జయప్రదం కావాలని మేము ఆశిస్తూ ఈ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై యాదవ్, జై జై యాదవ్.